Hi aspirants, welcome to Cynomath. Continuous series of RRB PYQs, problems based on profit and loss. So దీని మీద మనం ఆల్రెడీ 3 వీడియోస్ పోస్ట్ చేసాం. ఇది 4th వీడియో. సో ప్రాబ్లమ్స్ 1 by 1 సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ప్రాబ్లం, a shopkeeper sold some articles at 77 rupees each and earned a profit of 40%. What would be the selling price of each article if the profit is 6%? సో ఒక షాప్ కీపర్ కొన్ని ఆర్టికల్స్ని ప్రతి ఒక్క ఆర్టికల్ని 77 రూపీస్కి అమ్మాడు. సో ఎన్ని ఆర్టికల్స్ అమ్మాడో మనకు చెప్పలేదు, కానీ సమ్ ఆర్టికల్ అన్నాడు. 77 రూపీస్ ఈచ్. సో ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి 77 రూపీస్. సో ఒక వస్తువుని ఇలా 77 రూపీస్కి అమ్మడం వల్ల ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40%. 40% అతనికి ప్రాఫిట్ వచ్చింది. వాట్ వుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఈచ్ ఆర్టికల్ ఇఫ్ ద ప్రాఫిట్ ఈ 6%. ప్రాఫిట్ అనేది 40% కాకుండా 60% ఉంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఎంత అని మనల్ని క్వశ్చన్లో కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఏ షాప్ కీపర్ సోల్డ్ సమ్ ఆర్టికల్స్. సో ఒక వస్తువుని 77 రూపీస్కి అమ్మడం వల్ల 40% ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు 140% వచ్చేసి మనకి 77 రూపీస్. ఇదేమో సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో కాస్ట్ ప్రైస్ అంటే మనకి 100%. సో పర్సంటేజ్ విల్ గెట్ క్యాన్సిల్. 0 0. 7 2s are 14, 7 1s are 7. నెక్స్ట్ అగైన్ 2 5s are 10, 11 5s are 55. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 55 రూపీస్. సో ఇప్పుడు ప్రాఫిట్ అనేది 6%. సో ప్రాఫిట్ ఎప్పుడైనా సరే మనం కాస్ట్ ప్రైస్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. సో 55లో 6% మనం ఫైండ్ అవుట్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో 55లో మనకి 6% ఎంత? సో 1% అంటే 0.55. సో ఇంటూ 6% అంటే ఇంటూ 6. సో 6 5s are 30, 6 5s are 30 plus 3, 33. సో 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ 3.3. సో 55కి 3.3 యాడ్ చేస్తే 58.30. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మ్యాన్ బాట్ ఏ నంబర్ ఆఫ్ యాపిల్స్ ఎట్ 5 for 50 అండ్ equal number at 6 for 50. If he sells them at 11 for 100, what would be his percentage profit or loss? సో ఒకసారి ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి. సో ఒక వ్యక్తి 50 రూపీస్కి 5 యాపిల్స్ని కొన్నాడు. సో అండ్ ఈక్వల్ నెంబర్ ఎట్ 6 for 50. సో ఇక్కడ 50కి 6 యాపిల్స్ కొన్నాడు. ఫస్ట్ కండిషన్లో 50 రూపీస్కి 5 యాపిల్స్ కొన్నాడు. సో ఇక్కడ ఎన్ని యాపిల్స్ అయితే కొన్నాడో ఇక్కడ కూడా అన్నే యాపిల్స్ కొన్నాడు. సో ఈక్వల్ నెంబర్ అంటే మీనింగ్. నెక్స్ట్, ఇఫ్ హీ సెల్స్ దెమ్ ఎట్ 11 for 100. సో 11 యాపిల్స్ వచ్చేసి 100 రూపీస్కి అమ్మాడు. వాట్ వుడ్ బి హిస్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్? సో ఫస్ట్ గివెన్ డేటాని ఒక ఆర్డర్లో రాసుకుందాం మనం. సో 5 యాపిల్స్ని 50 రూపీస్కి, ఇది ఫస్ట్ కండిషన్. 5 యాపిల్స్ని 50 రూపీస్కి పర్చేజ్ చేస్తాడు. నెక్స్ట్ సెకండ్ కండిషన్లో 6 యాపిల్స్ ఫర్ 50. ఇక్కడ 50 రూపీస్కి 6 యాపిల్స్ కొన్నాడు. ఫస్ట్ కండిషన్లో 50 రూపీస్కి 5 యాపిల్స్ కొన్నాడు. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ హీ సెల్స్ దెమ్ ఎట్ 11 for 100. సో 11 యాపిల్స్ని వచ్చేసి 100 రూపీస్కి సేల్ చేశాడు. సో ఇప్పుడు ఓవరాల్గా అతను ఎన్ని యాపిల్స్ కొన్నాడు అనేది ఈ మూడింటి యొక్క ఎల్సిఎం తీసుకుంటే మనకి అతను ఎన్ని యాపిల్స్ కొన్నాడు అనేది తెలుస్తుంది. సో 5 6s are 30, 30 into 11 330. సో టోటల్ ఇతను కొన్న యాపిల్స్ వచ్చేసి 330. సో ఇక్కడ 330 కొన్నాడు, ఇక్కడ 330 కొన్నాడు. సో ఈక్వల్ నెంబర్ 330 330. సో ఇప్పుడు 5ని మనం ఒక సెట్గా కన్సిడర్ చేస్తే 5 యాపిల్స్ 50 రూపీస్. సో ఇట్లా 330లో మనకి ఎన్ని సెట్స్ ఉంటాయి అంటే మనం డివైడెడ్ బై 5 చేస్తే మనకు వస్తుంది. సో 5 6s are 30, 5 6s are 30. టోటల్ మనకి 66 సెట్స్ వచ్చినాయి. సో 1 సెట్ వచ్చేసి 50 రూపీస్, 66 సెట్స్ వచ్చేసి 0 6 5s are 30, 6 5s are 30 plus 3 33. సో ఇది కాస్ట్ ప్రైస్ ఫస్ట్ కండిషన్ది. నెక్స్ట్ సెకండ్ కండిషన్లో ఈ 6ని మనం ఒక సెట్గా కన్సిడర్ చేస్తే 330లో టోటల్ మనకి ఎన్ని సెట్స్ ఉంటాయి అంటే డివైడెడ్ బై 6. 6 5s are 30, రిమైనింగ్ 3, 6 5s are 30. టోటల్ 55 సెట్స్ ఉంటాయి. ఒక సెట్ వచ్చేసి మనకి 50 రూపీస్. సో 55 సెట్స్ అంటే 0 5 5s are 25, 5 5s are 25 plus 2 27, 2750. సో ఇది ఓవరాల్ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ 330 కదా. సో ఇక్కడ 330, ఇక్కడ 330 ఈక్వల్ నెంబర్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ ఎన్ని అంటే మనకి 660 యాపిల్స్ని సో 11ని మనం ఒక సెట్గా కన్సిడర్ చేస్తే సో ఈ 660లో ఎన్ని సెట్స్ ఉంటాయి అంటే బై 11.
సో 11 6 ఆర్ 66, టోటల్ 60 సెట్స్. సో 1 సెట్ని 100 రూపీస్కి అమ్మితే 60 సెట్స్ని 6000, 60 ఇంటూ 100, 6000 రూపీస్కి సేల్ చేయాలి. సో ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 0 5 0 6 0 5 0, ఇది మనకి కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఇతనికి క్లియర్గా లాస్ అని మనకు తెలుస్తుంది. సో ప్రాఫిట్ ఉన్న ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేయండి. సో ఇప్పుడు ఎంత లాస్ పర్సెంటేజో ఫైండ్ అవుట్ చేద్దాం. సో రెండింటికి లాస్ ఎంత, లాస్ వచ్చేసి 50, లాస్ బై కాస్ట్ ప్రైస్ 6050 ఇంటూ 100, 0 0 విల్ గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ 5 10s are 50, 5 1s are 5, రిమైనింగ్ 5 2s are 5 1s are. సో 10 into 10 100 divided by 121% loss. So option A is the right answer. Next problem, a man purchased 20 dozen mangoes for ₹1000. Out of these 40 mangoes were rotten and could not be sold. So at what rate per dozen should he sell the remaining mangoes to make a profit of 30%? సో ఒక వ్యక్తి 20 డజన్ మ్యాంగోస్ని 1000 రూపీస్ కొన్నాడు, అందులో 40 రాటెన్ పాడైపోయినవి, సో అవి వాటిని అమ్మలేదు. సో ఎట్ వాట్ రేట్ పర్ డజన్ షుడ్ హీ సెల్ ది రిమైనింగ్ మ్యాంగోస్? సో రిమైనింగ్ మ్యాంగోస్ని అతను ఎంతకి సేల్ చేస్తే ఓవరాల్గా అతనికి ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది 30% వస్తుంది. సో 20 డజన్, సో డజన్కి మనకి 12 కాబట్టి 20 into 12 240, టోటల్ 240 మ్యాంగోస్ని అతను 1000 రూపీస్కి కొన్నాడు. సో ఇందులో 40 పాడైపోయినాయి. సో ఓవరాల్గా ఇతను ఈ 200ని అమ్మితే అతనికి ప్రాఫిట్ ఎంత రావాలి అంటే 30% ప్రాఫిట్ రావాలి. సో 1000లో మనకి 30% ప్రాఫిట్ అంటే 10% 100, 30% అంటే 300, ఓవరాల్గా 1300 రావాలి. సో ఇప్పుడు 200ని అతను ఎంతకి సేల్ చేయాలి పర్ డజన్? సో ఫస్ట్ 00 1 మ్యాంగోకి మనం ఎంతకి సేల్ చేయాలో కనుక్కున్న తర్వాత దానికి ఇంటూ 12 చేద్దాం, 2 zeros విల్ క్యాన్సిల్. సో 2 into 6.5, సో 1 మ్యాంగో 0.5 రూపీస్కి అమ్మితే అతనికి ప్రాఫిట్ అనేది 30% వస్తుంది. కానీ మనల్ని రిమైనింగ్ మ్యాంగోస్ టు మేక్ ఏ ప్రాఫిట్ 30%, సో పర్ డజన్కి కనుక్కోమాడు. ఇక్కడ మనం కనుక్కుంది 1 మ్యాంగోకి. సో 6.5 into 12, 12 5s are 60, 12 6s are 72 plus 6 78. సో అతను డజన్ని 78 రూపీస్కి అమ్మితేనే తనకి ప్రాఫిట్ అనేది 30% వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మ్యాన్ బైస్ 5 pence for ₹1 and sells 4 pence for ₹1. ఫైండ్ హీస్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో సేమ్ మోడల్ ప్రాబ్లం మీకు రిపీట్ అవుతూ వస్తుంది. ఒకసారి చూడండి, 5 penceని 1 రూపీకి కొన్నాడు. నెక్స్ట్ వాటిని సేల్ చేయడం 4 penceని 1 రూపీకి సేల్ చేశాడు. సో క్రాస్ మల్టిప్లై చేయండి, 4 1s are 4, 5 1s are 5. సో 4 రూపీస్కి కొన్నాడు, 5 రూపీస్కి అమ్మాడు. సో ఇక్కడ ఎంత ప్రాఫిట్? 1 by కాస్ట్ ప్రైస్ 4. సో 1/4 అంటే మనకి 25%. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మ్యాన్ సోల్డ్ 2 bicycles at a total profit of 20% if he had bought them for 3500 each and the first one sold them at a profit of 5%. Then what is the profit percentage he should have from the second? సో టోటల్ ఇతను 2 బైసికల్స్ని సేల్ చేయడం వల్ల అతనికి వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 20%. కానీ తను కొనేటప్పుడు మాత్రం ఈచ్ సైకిల్ని 3500 ఇన్వెస్ట్ చేసి కొన్నాడు. సో ఫస్ట్ బైసికల్ 1 అండ్ బైసికల్ 2, ఈ రెండింటిని 3500 పెట్టి ఈ 2 సైకిల్స్ని కొన్నాడు. సో ఈ 2 సైకిల్స్ని అతను సేల్ చేయడం వల్ల అతనికి 20% ప్రాఫిట్ వచ్చింది. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంతో చూద్దాం. సో ఈ రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్ 7000. సో అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 20% ప్రాఫిట్ వచ్చింది. సో 7000లో మనకి 20% ప్రాఫిట్, 10% అంటే 700, 20% అంటే 1400. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 8400. సో ఫస్ట్ వన్ సోల్డ్ దెమ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5%. సో ఫస్ట్ సైకిల్ని ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్కి అమ్మాడంటే 5%. సో 3500లో 10% అంటే 350, 5% అంటే అందులో హాఫ్ 175. సో 3675. సో నెక్స్ట్ ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్కి అమ్మితే 8400 కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో 8400లో నుంచి మనం 3675ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 10లో 5 పోతే 5, 9లో 7 పోతే 2, 13లో 6 పోతే 7, 7లో 3 పోతే 4. సో 4725 ఇక్కడ రావాలి. సో 4725 ఇక్కడ రావాలంటే మనం దీనికి ఎంత యాడ్ చేస్తే ఎంత పర్సెంటేజ్ ఫైండ్ చేద్దాం. సో 5లో 0 పోతే మనకి 5, 2, 7లో 5 పోతే 2,
4లో 3 పోతే 1225. సో దీనికి 1225 యాడ్ చేయాలంటే 3500లో ఎంత పర్సెంటేజ్ మనకి 1225 చెక్ చేద్దాం. సో ఫస్ట్ 20% ఆప్షన్స్ ద్వారా చెక్ చేద్దాం. 10% అంటే 350, 20% అంటే 700. సో మన ఆప్షన్ సాటిస్ఫై కాలేదు. నెక్స్ట్ 35%, 10% అంటే 350 ఇంటూ 3. సో 0, 3 5s are 15, 3 3s are 9 plus 1, 1050. ఓన్లీ 30%. రిమైనింగ్ 5% అంటే మనకి 175. సో 5 2 2 1 2 2 5. సో ఆప్షన్ సాటిస్ఫై అయింది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ షాప్కీపర్ సోల్డ్ 6 radios at loss of 20%. Find the profit which he should sell the television so that he can be at overall 0 loss. The cost price of the television is 3 times that of each radio. సో ఒక షాప్ కీపరు 6 రేడియోస్ని సేల్ చేయడం వల్ల అతనికి 20% లాస్ వచ్చింది. ఫైండ్ ద ప్రాఫిట్ విచ్ హీ షుడ్ సెల్ ద టెలివిజన్. సో ఇప్పుడు ఏ పర్సంటేజ్ ప్రాఫిట్కి టీవీని సేల్ చేస్తే అతనికి ఓవరాల్గా లాస్ అనేది 0 ఉండాలి. సో ప్రాఫిట్ కాదు, లాస్ కాదు, అతను మొత్తం ఈక్వల్ 0 అయిపోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ లాస్ట్ ఇచ్చిన కండిషన్ ఏంటి? కాస్ట్ ప్రైస్ ఆఫ్ టెలివిజన్ ఎంత ఇచ్చాడు? రేడియో కంటే కూడా 3 times ఎక్కువ. సో రేడియో కాస్ట్ ప్రైస్ ఎంత ఉందో దానికంటే 3 times ఎక్కువ. సో ఫస్ట్ మనం రేడియో యొక్క కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం. సో ఇప్పుడు టెలివిజన్ యొక్క కాస్ట్ ప్రైస్ 3 times ఎక్స్ట్రా అన్నాడు కదా. సో 3 times ఎక్స్ట్రా అంటే మనకి 100 × 3 300 రూపీస్. సో ఇప్పుడు ఈ రేడియోస్ 6 రేడియోస్. సో 1 రేడియో వచ్చేసి 6 రూపీస్. 6 రేడియోస్ అంటే మనకి ఓవరాల్ 600. సో ఈ 600ని సేల్ చేయడం వల్ల అతనికి వచ్చిన లాస్ ఎంత అంటే 20%. సో 600లో 10% అంటే 60, 20% అంటే 120. సో ఓవరాల్ లాస్ ఎంత అంటే -120. ఇది లాస్. ఇప్పుడు టీవీని ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ కమ్మితే ఓవరాల్గా అతనికి లాస్ అనేది 0 ఉంటుంది. సో 300లో మనకి 120 రావాలంటే 10% అంటే 30, 40% అంటే 120. సో ఇక్కడ ప్రాఫిట్ +120, ఇక్కడ -120, విచ్ ఈస్ ఓవరాల్ 0 లాస్. సో మనకి 40%. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. 10 dozen chocolates are purchased at the rate of 10 per dozen and sold at the rate of 2 per piece. If the merchant had to spend 50 on rent, then find the percentage profit. So 10 dozen chocolates ni purchased at the rate of 10 per dozen. సో డజన్ వచ్చి 10 రూపీస్. ఇక్కడ ఎన్ని డజన్స్ కొన్నాడు? 10 డజన్స్ కొన్నాడు. సో 10 × 10 మనకి 100 రూపీస్. సో నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ చూడండి. ఇఫ్ ద మర్చెంట్ హ్యాడ్ స్పెండ్ 50 ఆన్ రెంట్. సో వీటి మీద 50 ఎక్స్ట్రా ఖర్చు పెట్టాడు. సో ఇది కూడా మనకి కాస్ట్ ప్రైస్లో ఇంక్లూడ్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 150. సో ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏం చేస్తాడు? సేల్ చేసేటప్పుడు 2 per piece. ఒక్కో పీస్ని 2 రూపీస్కి అమ్మాడు. సో 10 డజన్స్లో మనకి టోటల్ 120 చాక్లెట్స్ ఉంటాయి. ఈచ్ చాక్లెట్ని 2 రూపీస్కి అమ్మాడు. సో 120 × 2 240 రూపీస్కి సేల్ చేశాడు. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ప్రాఫిట్. సో 150 ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 150కి 240కి డిఫరెన్స్ 90. 90/150. సో 0 0 విల్ గెట్ క్యాన్సిల్. 3 3s are 9, 3 5s are 15. సో మనకి 1/5 అంటే 20% తెలుసు. సో 3/5 అంటే 60%. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో రాకపోతే మనం ఆల్రెడీ దీని మీద పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్స్కి ఎలా కన్వర్ట్ చేయాలనేది ఒక వీడియో పోస్ట్ చేసాం. ఆ వీడియో చూసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం. ది కాస్ట్ ఆఫ్ 2 pencils, 4 pens, 8 erasers ఈజ్ 12 రూపీస్ అండ్ ది కాస్ట్ ఆఫ్ 8 pens, 10 pencils, 4 erasers ఈజ్ 36 రూపీస్. వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ 3 pencils? వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ 3 pencils, 3 pens అండ్ 3 erasers? సో ఇచ్చిన డేటాని మనం ఒకసారి ఈక్వేషన్ రూపంలో రాసుకుందాం. సో ది కాస్ట్ ఆఫ్ 2 pencils అండ్ 4 pens అండ్ ప్లస్ 8 erasers ఈజ్ ఈక్వల్ టు 12 రూపీస్. నెక్స్ట్ ది కాస్ట్ ఆఫ్ 8 pens. సో ఇక్కడ పెన్స్ రాసాం కాబట్టి సో 8 pens ప్లస్ 10 pencils 4 erasers ఈజ్ ఈక్వల్ టు 36. సో ఇప్పుడు వాట్ విల్ బి ది కాస్ట్ ఆఫ్ 3 pencils, 3 pens అండ్ 3 erasers? సో ఒకసారి వీటిని యాడ్ చేయండి. 10 + 2 12 pencils, 4 + 8 12 pens, 8 + 4 12 erasers ఈజ్ ఈక్వల్ టు మనకి 48. సో ఇందులోంచి మనం 4 కామన్ తీస్తే 3 pencils
3 pens 3 erasers. సో ఇదే కదా మనల్ని ఫైండ్ చేయమంది. సో 4 కామన్ తీసా ఈజ్ ఈక్వల్ టు 48. సో క్యాన్సిల్ చేస్తే 4 1s are 4 2s are. సో మనకి 3 pencils 3 pens 3 erasers వచ్చి మనకి 12 రూపీస్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి ఓవరాల్గా ఈ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.